మనం నేర్చుకుంటున్న అంశం ఏంటంటే, చాలా మంది క్రైస్తవులు దేవునికి ఇష్టలుగా ఉండలేకపోతా ఉన్నారు. ఎలా ఉండలేకపోతున్నారంట? దేవునికి ఇష్టలుగా ఉండలేకపోతున్నారు. కారణం ఏంటి అనే అంశం మీద మన వాక్యం నేర్చుకున్నాం పోయిన వారు. కారణం ఏంటంటే 3 మాటలు నేర్చుకున్నాం. ఏంటిదంట? మొదటిగా కారణం ఏంటంటే, దేవునికి ఇష్టలుగా ఉండలేకపోవడానికి గల కారణం ఏంటంటే, వారి నోట అబద్ధము ఉందంట. ఏముందంట? అబద్ధం. అబద్ధమాడే పెదవులు దేవునికి హేయమని, అబద్ధం ఆడడాన్ని బట్టి క్రైస్తవుడు దేవునికి ఇష్టనిగా ఉండలేకపోతా ఉన్నాడని ఒక మాటను చూసాం. రెండవదిగా ఏం చూసాము అంటే, దురాలోచన కలిగినటువంటి హృదయము దేవునికి హేయం. అంటే అంతరంగములో దురాలోచన ఉన్నప్పుడు ఆ వ్యక్తి దేవునికి ఇష్టనిగా ఉండలేడు అని రెండో మాటను చూసాం. మూడవదిగా ఏం చూసామంటే, ధర్మశాస్త్రమునకు చెవినివని వారి ప్రార్థన హేయము అని చూసాం. ధర్మశాస్త్రానికి చెవిని ఇవ్వని వాని ప్రార్థన హేయం. అంటే వాక్యానికి లోబడని వాడు దేవునికి ఇష్టనిగా ఉండలేడు అని 3 మాటలు నేర్చుకున్నాం. ఈరోజు కూడా కొన్ని మాటలు లేఖనములో నుంచి చూద్దాం. క్రైస్తవుడు ఎందుకని దేవునికి ఇష్టడుగా ఉండలేకపోతా ఉన్నాడో మరికొన్ని మాటలు ప్రియ దేవుని బిడ్డలారా ఈ దినం లేఖనములో నుంచి చూద్దాము. ఆ మాటను చదవండి. అపోస్తులుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రికలో 10వ అధ్యాయం 5వ వచనం నుంచి చదవండి, మీకు అర్థమైంది. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరు గనుక అరణ్యములో సంహరింపబడిరి. చదువునానా? వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి. యుందుము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. మనము ప్రభువును శోధింపక యుందుము. వారిలో కొందరు శోధించి సర్పము వలన నశించిరి. మీరు సనుగకుడి. వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి. దేవుని బిడ్డలారా చూడండి, 5వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం చదివితే క్రైస్తవుడు దేవునికి ఎందుకు ఇష్టడుగా కొన్నిసార్లు ఉండలేకపోతా ఉన్నాడు అక్కడ మరలా రాశాడండి. అందరూ కాదు, కొందరు. అందుకనే అక్కడ చెప్పాడు 5వ వచనాన్ని మనం గమనిస్తే, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు. ఎవరిని గురించినటువంటి వృత్తాంతం ఇది అని గనక మనం ఆలోచన చేస్తే, ఇజ్రాయేలు ప్రజల గురించినటువంటి వృత్తాంతాన్ని పౌలు గారు అక్కడ పరిచయం చేస్తూ, అయ్యా ఇదిగో వారిలో చాలా మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు అని చెప్పుకుంటూ వచ్చాడు. ఎందుకని ఇష్టలుగా ఉండలేకపోయారు? వారికి బాప్తిస్మం లేదా? ఎందుకని ఇష్టలుగా ఉండలేకపోయారు? ఇంకా ఐగుప్తులోనే ఉన్నారా? ఎందుకని ఇష్టలుగా లేరు అని మనం ఆలోచన చేస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, ఇవేవి కారణాలు కాదండి. ఐగుప్తు నుంచి విడిపించబడ్డారు, కనానుకి ప్రయాణం చేస్తా ఉన్నారు. ఇంకా వాక్యములో ఏముంది అంటే, వారు బాప్తిస్మం కూడా పొందారంట.
ఏం పొందారంట? ఆ మాటలు, పై మాటలు మనం గమనించినట్లయితే ఆ మాటలు కనపడితే చదవండి, మొదటి వచనం నుంచి చదవండి అని అర్థమైంది. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము కూడా పొందారు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. ఇంకా కింద ఏమన్నాడు చదువునారా? అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయము ఆత్మ సంబంధమైన ఒకే పానీయము పానము చేసిరి. ఎలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. ఏం చెప్పుకుంటూ వచ్చారో తెలుసా? ఐగుప్తు దేశం నుంచి విడిపించబడ్డారు వాళ్ళు, మేఘములోను సముద్రములోను బాప్తిస్మం పొందారు వాళ్ళు. దేవుని బిడ్డలారా గమనించండి. ఆకాశం నుంచి పైనుంచి దిగి వచ్చిన ఆహారాన్ని భుజించారు వాళ్ళు, ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగారు వాళ్ళు. కాని వారిలో అనేకులు దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు అని చెప్పుకుంటూ వస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలే కాదు, ఈనాడు క్రైస్తవులు కూడా చాలా మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోతా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, ఇజ్రాయేలీలు ఐగుప్తులో నుంచి విడిపించబడినట్లు మనం కూడా లోకంలో నుంచి విడిపించబడ్డాం. వారు మేఘము క్రింద సముద్రములో బాప్తిస్మం పొందినట్లు నీటి బాప్తిస్మాన్ని మనం కూడా పొందాం. ఆకాశపు ఆహారమును వారు తిన్నట్లు ఇదిగో పైనుంచి దిగి వచ్చిన జీవాహారము నేనే అన్న క్రీస్తు శరీరాన్ని భుజించాం. ఆత్మ సంబంధమైన బండలోనిది వారు త్రాగారనుంది. ఆ బండ క్రీస్తేనంట. నిజమే, క్రీస్తులోనిదంటే క్రీస్తు రక్తాన్ని మనం కూడా త్రాగాం. అంటే లోకంలో నుంచి విడిపించబడ్డాం, బాప్తిస్మం ఉంది, బలక్రమము కూడా ఉంది. ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలకు ఉన్నట్లే. కానీ వారు అనేకులు ఎలా దేవునికి ఇష్టలుగా ఉండలేకపోతా ఉన్నారో, ఇన్ని క్రమాలు క్రైస్తవుడు పాటిస్తూ ఉన్నా దేవుని బిడలారా చాలా మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోతా ఉన్నారు. కారణం ఏంటి? ఐగుప్తులో నుంచి విడిపించబడ్డారు. దేవుని బిడ్డలారా సముద్రంలోను మేఘం క్రింద బాప్తిస్మం పొందిన వారుగా ఉన్నారు, జీవాహారమును భుజించిన వారుగా ఉన్నారు. ఆత్మ సంబంధమైన బండ అంటే క్రీస్తులోని దానిని చక్కగా తాగిన వారుగా ఉన్నారు. అయినను మరి దేవునికి ఎందుకు ఇష్టలుగా ఉండలేకపోతా ఉన్నారు? ఈనాడు క్రైస్తవుడు కూడా అలా ఉన్నాడు. చాలా మంది అలా ఉన్నారు. లోకంలో నుంచి విడిపించబడ్డాడు, బాప్తిస్మం పొందాడు, బలక్రమాన్ని సమీపిస్తా ఉన్నాడు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా చాలా మంది ఇన్ని క్రమాలు పాటిస్తూ కూడా చాలా మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోతా ఉన్నారు. కారణం ఏంటి? ప్రియ దేవుని బిడ్డలారా కారణం ఏంటి? ఎందుకని ఆలోచన చేస్తే పౌలు గారు కొన్ని మాటలు చెప్పుకుంటా వచ్చాడు. ఎందుకని వాళ్ళు దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారో వారిలో చాలా మంది. కారణం ఏంటో పౌలు గారు చెప్పాడు. ఏమని చెప్పాడు అంటే, ప్రియ దేవుని బిడ్డలారా చూడండి ఏమన్నాడు? 6వ వచనం చదువుతల్లి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశింపకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. దేవుని బిడ్డలారా వారిలో అనేకులు దేవునికి ఇష్టలుగా ఉండలేకపోవడానికి కారణం ఏంటంటే వారంట చెడ్డ వాటిని ఆశించారంట. ప్రియ దేవుని బిడ్డలారా ఏమాశించారంట? మంచి వాటిని ఆశించడం లేదు వాళ్ళు. దేవుడు మంచివాడు, ఆయన మంచి చేసేవాడు. హల్లెలూయా. అందుకే వాక్యములు ఏముందంటే యెహోవా అందరికి ఉపకారి, అందరికి ఉపకారి. ఆయన ఏ భేదము లేదు, అందరిని ప్రేమించే దేవుడు ఆయన, మంచి దేవుడు ఆయన, మంచిని జరిగించే దేవుడు మన జీవితాలలో.
నుంచి విడిపించబడి దేవుని బిడ్డలారా మేఘము కింద నడుస్తూ ఎర్ర సముద్రాన్ని దాటి ఆకాశ సంబంధమైన పర సంబంధమైన ఆహారాన్ని భుజిస్తూ ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగుతూ కూడా వారు ఎలా ఉన్నారో తెలుసా? ఎలా ఉన్నారు అంటే చెడ్డ వాటిని ఆశించే ప్రజలుగా వారిలో చాలా మంది కనపడతా ఉన్నారు. ఎందుకు వారిలో చాలా మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు? కారణం ఏంటి అంటే దేవుని బిడ్డలారా వారంట చెడ్డ వాటిని ఆశించారంట. ప్రియ దేవుని బిడ్డలారా, వేటిని ఆశిస్తా ఉన్నారు వాళ్ళు? చెడ్డ వాటిని. ఆ కనాను యాత్రలో ప్రియ దేవుని బిడ్డలారా వారు ప్రయాణం చేస్తూ ఏం ఆశిస్తా ఉన్నారు అంటే చెడ్డ వాటిని ఆశిస్తా ఉన్నారంట. ఇదిగో ఒక పక్క దేవుడు మేఘస్తంభముగా అగ్నిస్తంభముగా వారితోనే ఉన్నాడు, మరొక పక్క పరలోకము నుంచి దేవదూతలు తినే ఆహారాన్ని వారికి పెట్టి భుజిస్తా ఉన్నాడు, మరొక పక్క ఆత్మ సంబంధమైన బండగా వారిని వెంబడిస్తా ఉన్నాడు. పగలు రాత్రి దేవుడు వారితోనే ఉన్నాడు. మంచి దేవుడు వారితో ఉండగా మంచి ఈవులను ఆశించవలసింది పోయి ప్రియ దేవుని బిడ్డలారా వారు చెడ్డ వాటిని ఆశించడం మొదలు పెట్టారంట. ఆ ప్రయాణంలో భక్తి కూడా ఒక ప్రయాణమే. లోకములో నుంచి విడిపించబడిన మనం దేవుని బిడ్డలారా పరమునకు ప్రయాణము చేస్తా ఉన్నాం. హల్లెలూయా. మన మార్గం ఎవరంటే క్రీస్తే. హల్లెలూయా. ఎవరు మన మార్గం? క్రీస్తే. ఆయనే మనకు మార్గం. ఆ మార్గంలోనే మనం నడుస్తా ఉన్నాం, ఆ మార్గంలోనే మనం ప్రయాణం చేస్తా ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ప్రయాణము చేస్తున్న నీవు ఏమి ఆశిస్తా ఉన్నావు దేవుని దగ్గర? ఏ ఆశపడతా ఉన్నావు నీవు? వేటిని కోరుతా ఉన్నావు నీవు? ప్రియ దేవుని బిడ్డలారా వారు వేటిని ఆశించారో ఒక 4 మాటలుగా చెప్పుకుంటా వచ్చాడు. 4 మాటలు వారు ఆశించింది ఏంటో, చెడ్డ వాటిని వారు ఆశించారు అనుంది కదా, అవేంటో చెప్పాడు. ప్రియ దేవుని బిడ్డలారా ఒకవేళ అటువంటివి ఏవైనా సరే క్రైస్తవునిలో ఉంటే వాటిని విడిచిపెట్టాలి అని దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా. ఏంటవి? చదువుదాం ప్రియ దేవుని బిడ్డలారా. ఆ 7వ వచనం చదువుతల్లి. వారు ఆశించినటువంటి చెడ్డవి అవేంటో చెబుతా ఉన్నాడు భక్తుడు. చదువు నాన్న. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని రాయబడినట్లు వారిలో కొందరు వలె మీరు విగ్రహారాధికులై ఉండకూడి. దేవుని బిడ్డలారా చూడండి, దేన్ని ఆశించారంటే వీళ్ళు విగ్రహాన్ని ఆశించారు, వీళ్ళు విగ్రహారాధన ఆశించారు వీళ్ళు. ప్రియ దేవుని బిడ్డలారా ఎందుకంటే ఆ సంఘటన ఎక్కడ రాయబడింది అంటే మనకి నిర్గమకాండములు అనుకుంటా ఆ సంఘటన కనపడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా నిర్గమకాండంలో ఆ సంఘటన మనకు కనపడుతుంది. 32వ అధ్యాయంలో మోసే సీనాయి పర్వతం మీద ఎక్కిన తర్వాత ఆయన 40 దినాలు ఉపవాసం ఉంటా ఉన్నాడు. ఆ సీనాయి పర్వతం మీదకి వెళ్ళి ఇజ్రాయేలు ప్రజల కోసం ధర్మశాస్త్రాన్ని తీసుకొని రావడానికి వెళ్ళాడు. దేవుడు అక్కడ ధర్మశాస్త్రాన్ని చెబుతా ఉన్నాడు. అప్పటికి దాదాపుగా 40 దినాలు అయిపోయింది. ఆ పర్వతానికి కింద ఇజ్రాయేల్ ప్రజలు ఉన్నారండి. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఇజ్రాయేల్ ప్రజలు ఉన్నారు. ఇజ్రాయేల్ ప్రజలుండి విగ్రహాలను ఆశించినట్లుగా లేఖనములో రాయబడతా ఉంది. విగ్రహారాధన ఆశపడినట్లుగా లేఖనములో రాయబడతా ఉంది. అహరోనుని పిలిచి అంటారు, ఇదిగో మోషే అనేవాడు ఏమయ్యాడో మనకు అర్థం కావట్లే, ఇప్పటికే 40 దినాలు అయిపోయింది. కాబట్టి మనకు ముందుగా నడుచున్నట్లు మాకు ఒక
దేవుడు కావాలి. కాబట్టి ఒక విగ్రహాన్ని తయారు చేస్తే దాన్ని పూజిస్తాము, దాన్ని ముందు పెట్టుకొని మేము నడుస్తాము అని ప్రియ దేవుని బిడ్డలారా అహరోనుతో వారు మాట్లాడినట్లుగా లేఖనములో మనం చూస్తాం. వారి చెవులకు, ముక్కులకు, చేతులకు ఉన్న బంగారం అంతా కూడా ఇస్తే ఆ బంగారపుతో దేవుని బిడ్డలారా ఒక బంగారపు దూడను, విగ్రహాన్ని అహరోను తయారు చేశాడంట. చూడండి, వారి ఒంటి మీద బంగారం ఇస్తా ఉన్నారు. దేనికి ఇస్తా ఉన్నారు? దేనికంటే విగ్రహాన్ని తయారు చేయడం కోసం. అంటే ఒక విగ్రహమును తయారు చేయడం కోసం దేవుని బిడ్డలారా విలువైన బంగారం వారికి విలువైనదిగా అనిపించలేదండి కదా. బంగారం చాలా విలువైంది, సహజంగా అది మనకు తెలుసు కదా. దేవుని బిడ్డలారా గమనించండి, ఒక పెద్ద పోత విగ్రహాన్ని చేశారు, అదంతా కూడా బంగారమే. ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడి నుంచి వచ్చిందంత బంగారం అంటే ఇజ్రాయేల్ ప్రజలు ఇచ్చారు. దాదాపుగా 22 లక్షల మంది కదా, వారి దగ్గర ఉన్న బంగారం అంతా కూడా ప్రియ దేవుని బిడ్డలారా అహరోనుకి ఇస్తే దాన్ని కరగబెడితే ఒక పెద్ద బంగారపు దూడయిందన్నమాట. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, అంటే విగ్రహారాధన ఆశిస్తా ఉన్నారు వాళ్ళు. దానికోసం విలువైన బంగారాన్ని చేస్తా ఉన్నారు. అది వారి ఎదుట విలువగా అనిపించలేదు ప్రియ దేవుని బిడ్డలారా. ఒక పెద్ద పాత విగ్రహాన్ని చేపించి, దూడను చేపించి దానికి బలులు అర్పించడం మొదలు పెట్టారు, పూజించడం మొదలు పెట్టారు, దాని ముందు గంతులేయడం మొదలు పెట్టారు. ప్రియ దేవుని బిడ్డలను త్రాగడం మొదలు పెట్టారు, తినడం మొదలు పెట్టారు, గంతులేయడం మొదలు పెట్టారు. ఆహా, ఎంత సంతోషంగా ఉందిరా ఈ కార్యక్రమం అని హృదయములో ఉల్లసించడం మొదలు పెట్టారు. ప్రియ దేవుని బిడ్డలారా, హృదయములో ఉల్లసించడం మొదలు పెట్టినట్లుగా వాక్యంలో మనం గమనిస్తాం. నిర్గమకాండం 32వ అధ్యాయం 1 నుంచి 35 వచనాల్లో ఈ మాటలన్నీ కూడా మనకు కనపడతాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఏం ఆశించారు? చెడ్డదాన్ని, విగ్రహాన్ని, విగ్రహారాధనలో వారు ఆశపడినట్లుగా లేఖనంలో మనం చూస్తామండి. ఆ దినమున 3,000 మంది చనిపోయినట్లుగా వాక్యంలో మనకు కనపడుతుంది. వారు చేసినటువంటి తప్పును బట్టి దాదాపుగా 3,000 మంది ఆ దినమును మరణించారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు భక్తుడు ఏమంటాడు అంటే, వారు ఆశించినట్లు మీరు కూడా విగ్రహారాధన ఆశించకుండా ఉండండి, జాగ్రత్త అంటాడు. నిజమే, ఆ రోజుల్లో ప్రియ దేవుని బిడ్డలారా ఇజ్రాయేలులు పాత విగ్రహాన్ని చేయించి విగ్రహారాధన వారు చేశారు. అది వారు చేయాలని ఆశపడ్డారు. అందుకనే విలువైన బంగారాన్ని కూడా వారి మనసుకు విలువైనది అనిపించలేదు, స్థానమైన బంగారాన్ని చేశారు. దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో క్రైస్తవుడు కూడా కొన్నిసార్లు అటువంటి దాన్ని కోరుతా ఉన్నాడు అని వాక్యములు అక్కడక్కడ మనకి కొన్ని మాటలు కనపడతాయి. కోరుతా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే విగ్రహము అంటే కొన్ని మాటలు వాక్యములో మనకు కనపడతాయి. ఆ మాటలు చూడండి, ఒక మాటను చదువుదాం చూడండి. ప్రియ దేవుని బిడ్డలారా, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. కావున అనగా విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. ఏమన్నాడు తెలుసా చివరిలో? విగ్రహారాధన అయిన ధనాపేక్షను. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, అంటే చాలా మంది క్రైస్తవుల్లో విగ్రహారాధన ఆశించేవారుగా కనపడతా ఉన్నారు. ఏంటి విగ్రహం?
మనకి ఎప్పుడైతే దేవునిలోనికి వచ్చామో నిజంగానే ఇళ్లలో ఉన్న పటాలు కానీ మన ఆ కాంపౌండ్లో ఉన్నటువంటి విగ్రహాలను కానీ వాటన్నిటిని కూడా దాదాపుగా క్రైస్తవుడు తీసేశాడు. దాదాపుగా అందరూ కూడా తీసేశారు. హల్లెలూయా. కానీ అంతరంగంలో కొన్ని విగ్రహాలు అలాగే ఉండిపోయినాయి అన్నమాట. దాని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, విగ్రహారాధన అంటే ఏంటో వాక్యం ద్వారా కొన్ని మాటలు చెబుతున్నాడు దేవుడు. ఏమన్నాడు తెలుసా? విగ్రహారాధన అయినటువంటి ధనాపేక్షను చంపాలి. ఏంటిదంట విగ్రహారాధన అంటే? ఇక్కడ ఆ దినములో విగ్రహారాధన అంటే రియల్ గా అదే కనపడతా ఉంది. కానీ ఈ దినములలో మనం చూస్తే గనక విగ్రహారాధన అంటే ఆయన అంటాడు ధనాపేక్ష. ఏంటిదంట? ధనాపేక్ష. విగ్రహారాధన ఆశించకూడదు. ఏంటయ్యా అంటే చాలా మంది క్రైస్తవుల్లో విగ్రహారాధన అలాగే ఉండిపోయింది. ఏంటిదంటే ధనాపేక్ష. ధనాపేక్ష. క్రైస్తవుడు ధనాపేక్ష లేనివాడుగా ఉండాలి అనేది వాక్యం చెబుతున్న మాట. ఎవని హృదయంలో ధనాపేక్ష ఉన్నదో దేవుని బిడ్డలారా వాడు విగ్రహారాధన చేస్తున్న వానితోనే సమానం. విగ్రహారాధన చేస్తున్న వానితోనే సమానం. ఎందుకంటే హృదయంలో దేవుడు ఉండాలి. దేవునికి బదులు ధనాపేక్ష ఉన్నది కాబట్టి దీని గురించి నువ్వు ఆలోచన చేస్తా ఉంటావు. దేని గురించి? దాని గురించి ఆలోచిస్తావు. నీ తలంపదే, నీ ఆలోచనదే, నీ అడిగేదే, నీ అడుగు జాడలవే. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన హృదయంలో ఉండాలి. నిత్యము ఆయన తలంచుతూ ఉండాలి. దానికి బదులు ఏముంటది అంటే ధనాపేక్ష ఉంటుంది మానవుని హృదయంలో. ధనాపేక్ష అనేది ఒక విగ్రహారాధన. ఒక క్రైస్తవుడా నీ హృదయంలో ఉన్నటువంటి ధనాపేక్ష అనేటువంటి ఆ విగ్రహారాధనని నువ్వు చంపాలి. అది లేని వ్యక్తివిగా ఇదిగో నీ ప్రయాణం కొనసాగాలి. హల్లెలూయా. ఇంకా విగ్రహారాధన అంటే మరొక మాట కూడా వాక్యంలోనే మనకు కనపడుతుంది. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఫిలిప్పీ పత్రికలో 3వ అధ్యాయం 19వ వచనాన్ని కూడా చదవండి. ఫిలిప్పీ పత్రిక చదువునాను. నాశనమే వారి అంతము, వారి కడిపే వారి. అప్పుడు దేవుడు అయితే ఏం చేయాలి? ఇప్పుడు దేవునికి బలి అర్పించాలా వద్దా? హల్లెలూయా. అర్థమైందా? ఇప్పుడు దేవుని బిడ్డలారు గమనించండి, ధనాపేక్ష ఒక విగ్రహారాధన. అందుకే ధనాన్ని కూడా పూజిస్తారు. తెలుసు మనకు లోకంలో. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, బాగా సంపాదించాడు. ఇది లక్షవారం అనుకుంటా. ఆ బీరువా తెరిచి చక్కగా అన్ని కూడా మంచిగా ఏంటి అయ్యి ఆ కట్లని శుభ్రంగా దులుపుకొని మంచిగా అగరబత్తీలు అంటించి ఒకసారి ఇడ తిప్పి ఆడ దండం పెట్టుకొని మళ్ళీ కూడా తలిపేస్తాడు. మళ్ళీ వారం తెరుస్తాడు. ధనాపేక్ష విగ్రహారాధన. దేవుని బిడ్డలారా చూడండి. రెండోదిగా ఏమంటాడు అంటే ఫిలిప్పీ పత్రికలో ఏమన్నాడు అక్కడ? నాశనమే వారి అంతము, వారి కడిపే వారి దేవుడు. ఏంటిదంట? కడిపే వారి దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఎవరు దేవుడు అంటే ఈ వ్యక్తికి వారి కడిపే వారి దేవుడు అంటే ప్రియ దేవుని బిడ్డలారా తిండిని గురించి మాట్లాడుతా ఉన్నాడు. తిండిని గురించి మాట్లాడుతా ఉన్నాడు. అందుకే వాక్యంలో ఉంది, నీవు తిండిపోతూ అయిన ఎడల నీ గొంతుకి కత్తి అడ్డం పెట్టుకో అంటాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, చాలా మంది తిండిని బట్టి దేవునికి దూరం అయిపోతా ఉంటారు. తిండిని బట్టి కేవలం తిండిని బట్టే దేవునికి దూరం అయిపోతా ఉంటారు చాలా మంది. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే తిండి కూడా ఎలాంటిది అంటే ఒక విగ్రహారాధనే. దాన్ని ఆశించకూడదు. ఇంకేమన్నాడు వాక్యాన్ని ఇంకో మాట చదువుదాం చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. హబక్కూకు గ్రంథములో 1వ అధ్యాయం 16వ వచనాన్ని చదవండి. అంటే విగ్రహారాధన అంటే ఏంటో చెబుతున్నాడు. నువ్వు అనొచ్చు, నా ఇంట్లో పటము లేదయ్యా, నా దొడ్లో ఎదుగో విగ్రహం లేదయ్యా అనొచ్చు.
కానీ విగ్రహారాధన అంటే ఏంటో చెబుతున్నాయి. ఈ దినాల్లో క్రైస్తవుడు కలిగి ఉన్న విగ్రహారాధన ఇది చాలా మంది జీవితాల్లో ఇది ఉంటా ఉంది. ఏంటంటే ధనాపేక్ష, ఏంటంటే తిండి. ప్రియ దేవుని బిడ్డలారా, 3వ ఎక్కడ చూడండి, 1వ అధ్యాయం 16వ వచనం చదువునానా? హబక్కు గ్రంథం. కావున వలవలన వల ఆ చదువునానా? వలవలన మంచి భాగమును పుష్టినిచ్చు భోజనమును తనకు కలుగుచున్నదని వాడు తన వలకు ఏంటంట బలులు అర్పించుచున్నాడు. దేనికి బలి అర్పిస్తున్నాడంట? వాస్తవానికి దేనికి అర్పిస్తాం బలి? ప్రియ దేవుని బిడ్డలారా, దేనికి బలి అర్పిస్తున్నాడంట? ఇది మంచి భాగం వస్తుంది, దీనివల్ల నాకు పుష్టికి ఆహారం దొరుకుతా ఉందని వలకు బలి అర్పిస్తా ఉన్నాడంట. నిప్పని చాలా మందికి దేవుని బిడ్డలారా, దేవుని కంటే వారి పనే వారికి ప్రాముఖ్యంగా ఉంటది. అదొక విగ్రహారాధన. దేనికి అర్పిస్తున్నాడు బలి? వలకు బలి అర్పిస్తా ఉన్నాడు. ఈ వలయడాన్ని బట్టి మంచి ఆహారం దొరుకుతా ఉంది, ఈ వలను బట్టి పుష్టిగా నాకు ఆహారం దొరుకుతా ఉంది, కాబట్టి నాకు దేవుడు ఎవరు అంటే ఈ వలే, నా చేతి పని, ఇదే నాకు దేవుడు అని దానికే బలి అర్పిస్తా ఉన్నాడంట. విగ్రహారాధన. చాలా మంది పనిని బట్టి దేవునికి దూరం అయిపోతా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దొరికే వరకు దేవుణ్ణి అడుగుతాం, అయ్యా నాకు మంచి పని కావాలి. దొరికిన తర్వాత ఆ పనిని బట్టి దేవునికి దూరం అయిపోతాం. ఇదే విగ్రహారాధన అంటే. నా చేతులు కష్టార్జితాలు దీవించు అంటాడు మనిషి. నిజంగా పనిలో దేవుడు తోడుగా ఉండి దీవిస్తా ఉంటే, అమ్మో ఇంత దీవెన కలుగుతా ఉందని మనిషి దేవునికి దూరం అయిపోతా ఉన్నాడు. విగ్రహారాధన. వారు ఆశించారు, నువ్వు ఆశించొద్దు అని దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారు, ఇంకా విగ్రహారాధన అంటే ఏంటో ఇందాక మనం చదువుకున్నటువంటి ఆ మాటల్లోనే చదవండి. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 7వ వచనాన్ని చదువు తల్లి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. సుఖభోగములు ఇవన్నీ కూడా. ప్రియ దేవుని బిడ్డలారా, ఏం కనపడతా ఉంది అక్కడ? తిండి కనపడతా ఉంది, తాగుడు కనపడతా ఉంది, ఇంకేం కనపడతా ఉంది? ఆడడం కూడా. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, అంటే విందు కనపడతా ఉంది, ముందు కనపడతా ఉంది, చిందు కూడా. సుఖభోగాలు ఇవన్నీ. క్రైస్తవుడు సుఖభోగాలు అంటే పరిగెత్తకూడదు, అదొక విగ్రహారాధన. దేవుని బిడ్డలారా గమనించండి, సుఖభోగాలు అంటే వెళ్ళకూడదు క్రైస్తవుడు, అదొక విగ్రహారాధన. ఎందుకంటే నేటి క్రైస్తవుడు కూడా విగ్రహారాధన చేస్తా ఉన్నాడు. ఏంటి అంటే, ఒకటి ధనాపేక్ష విగ్రహారాధన. దేవుని బిడ్డలారా, వారు కడిపేవారు దేవుడు అంటాడు. అంటే దేవుణ్ణి కూడా మర్చిపోయేంత తిండి, లేదు దేవునికి కూడా అసహ్యం కలిగించేంత తిండి ఒక విగ్రహారాధన. దేవుని సన్నిధికి నిన్ను దూరం చేసేంత తిండి విగ్రహారాధన. వాస్తవం ఇది. నీ తిండి నీకు దేవునికి దూరం చేస్తావండి, అవసరమైతే తింటూ మానేస్తాం, మంచిది నీకు. హల్లెలూయా. తింటూ మానేస్తాం, వాస్తవం. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక రోజున మన విశ్వాసులే, ఎందుకంటే రాబోతే వెళ్తా ఉంటానికి ఇక్కడ కాదు, మనకి ధర్మవరంలో జరిగిన సంఘటన. రాబోతే నేను వెళ్తా ఉంటాను కదా, నేనేం చేశానంటే ఆ సాయంత్రం వెళ్ళా. అల్లేలు ఆదివారం ప్రార్థన అయిపోయి సాయంత్రం వెళ్ళేది. చక్కగా దండెల మీద ఆరేసారు మంచిగా, చీలికలు చేసి. ఏంట్రా నాయన ఇదంతా? వెళ్ళి అడిగిన, ఏంటమ్మా ప్రార్థనకి రాదు? ఏంటండి, ఏముందయ్యా? అప్పుడే తెచ్చాడు ఈయన మాసం, తెత్తం కూడా 4-5 కేజీలు తెచ్చాడంట. ఏం చేయాలి ఇప్పుడు? వదిలేస్తేనేమో చెమలు పట్టేస్తాయి, ఆరేద్దామంటేనేమో టైం అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? వదిలేసి వద్దామా, కోసి ఆరేద్దామా? అదే చేశారు వాళ్ళు కూడా అదే చేశారు.
అదే విగ్రహారాధన అంటే. నీ కడిపే నీ దేవుడు. విగ్రహారాధన అంటే అదే. తిండి కోసం దేవునికి దూరం అవుతున్నావే. తిండి కోసం ఆత్మీయతను పోగొట్టుకుంటున్నారు చాలా మంది. తిండి కోసం సమాధానం కోల్పోతున్నారు చాలా మంది. తిండి కోసం కొన్నిసార్లు సేవకుడి మీదే తిరుగుబాటు చేస్తా ఉన్నారు. కొన్నిసార్లు వాక్యంలో ఉన్న మాటలు నేనేం చెప్పే కదా ఇవన్నీ. విగ్రహారాధన అదే. వారు ఆశించినట్లు మనం కూడా వాటిని ఆశించొద్దు. వారు ఆశించారు. ఆశించి ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు. ఇప్పుడు ఆయన అంటాడు, ఇదిగో మీరు అలా ఆశించి దేవునికి ఇష్టలుగా ఉండక ఇదిగో మీరు నష్టపోవద్దు, గాని వాటిని ఆశించకుండా ఉండి మనము దేవునికి ఇష్టలుగా ఉందామని పౌలు గారు మాట్లాడుతా ఉన్నాడు. హల్లెలూయా. విగ్రహారాధన వారు ఆశించారు. ఏంటి విగ్రహారాధన అంటే? ఏమని చెబుతా ఉన్నాడు? ఒకటి ధనాపేక్ష, 2 తిండిపోతాను, 3 ఏమన్నాడు? నీ పని 4 ఏమన్నాడు తెలుసా? సుఖభోగాలు. ఇవన్నీ కూడా విగ్రహారాధనతో సమానము. వాటిల్లో ఏది కూడా నువ్వు ఆశించడానికి, నీ హృదయంలో ఉంచుకోవడానికి వీల్లేదు. హల్లెలూయా. వాటిల్లో ఏదున్నా నువ్వు కూడా విగ్రహారాధన చేస్తున్న వ్యక్తితోనే సమానం. వాటిల్లో నీ మనసులో ఏదున్నా, వాటిల్లో ఏది నువ్వు చేస్తావన్నా నీవు కూడా విగ్రహారాధన చేస్తున్న వానితోనే సమానం. ప్రియ దేవుని బిడ్డ, వారు చెడ్డ వాటిని ఆశించి దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు. ఇదిగో నీవు చెడ్డ వాటిని ఆశించొద్దు, దేవునికి ఇష్టలుగా ఉండమని భక్తుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చెడ్డ వాటిని వారు ఆశించారంట. ఏం ఆశించారు అంటే, మొదటిగా అన్నాడు విగ్రహారాధన వారు చేశారు. రెండవదిగా ఏం చెబుతా ఉన్నాడో ఆ మాటను చదవండి ప్రియ దేవుని బిడ్డలారా. 8వ వచనాన్ని చదువు తల్లి. మరియు వారి వలె మనము వ్యభిచరింపక యుందుము. వారిలో కొందరు వ్యభిచరించి నందున ఒక్క దినమునని 23,000 మంది కూలిపోయిరి. నిజంగానే వారి ప్రయాణములు ఇది జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఏం ఆశించారు అంటే పాపాన్ని ఆశించారు వాళ్ళు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యముల మాటలు కనపడతాయి. సంఖ్యాకాండముల మాటలన్నీ కూడా మనకు కనపడతాయి. 25వ అధ్యాయంలో మోయాబు రాండ్లతో వారు వ్యభిచారం చేయడాన్ని బట్టి ప్రియ దేవుని బిడ్డలారా ఒక్క దినమునే ఎంతమంది చనిపోయారంట? దాదాపుగా 24,000 మంది చనిపోయినట్లుగా లేఖనములో మనం చూస్తాం. పాపం ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. పాపాలన్నిటిలో కల్లా ఇది భయంకరమైనది, ఇది ఘోరమైనది. ప్రియ దేవుని బిడ్డలారా, వ్యభిచారం, జారత్వం గాని, వేశ్యత్వం గాని ఇది చాలా ప్రమాదకరం. అన్నిటిలో కల్లా పెద్ద పాపం ఏంటంటే వ్యభిచారమే. దొంగతనం గాని, అబద్ధం గాని, విగ్రహారాధన గాని మన శరీరానికి వెలుపల జరుగుతాయి. ఇవన్నీ కూడా వ్యభిచారం అనేది మనుషుడు శరీరంతో చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన అవయవాలు ఎవరివంటే దేవుని వారి వాక్యంలో రాయబడింది. హల్లెలూయా. దేహము దేవుని ఆలయం, దేవుని ఆత్మ నీలో ఉన్నది అని వాక్యంలో రాయబడింది. ఈ అవయవాలు మనవి కావు, దేవునివి. దేవుడు నీతికి సాధనాలుగా వీటిని మార్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, పాపం అనేది చేయడాన్ని బట్టి, జారత్వం గాని, వ్యభిచారం గాని, వేశ్యత్వం జరిగించడాన్ని బట్టి ప్రియ దేవుని బిడ్డలారా ఆ పాపం అనేది శరీరానికి అంటుతా ఉంది. ప్రతి పాపం శరీరానికి బయట జరిగింది, కానీ వ్యభిచారం అనేది శరీరములో జరిగింది. ఈ దేహం దేవుని ఆలయం కాబట్టి ఇది అపవిత్రపరచబడతా ఉన్నది, అపవిత్రమైపోతా ఉన్నది. ఇజ్రాయేలీలు వ్యభిచారమును ఆశించి ఇందులో దాదాపుగా 24,000 మంది చనిపోయారండి. దేవునికి వారు ఇష్టలుగా ఉండలేకపోయారని వాక్యంలో రాయబడతా ఉంది. 3వది కూడా చూడండి, రాయబడింది కింద. చదువునానా?
చదువు. మనము ప్రభువుని శోధింపక యుందుము, శోధించి సర్పముల వలన వారు ఏమైపోయారంట? నశించిరి. చూడండి, ఆ మాటలు చూద్దాం. సంఖ్యాకాండం 21వ అధ్యాయం సంఖ్యాకాండములో 21వ అధ్యాయములో దేవుని బిడ్డలారా, 4వ వచ్చిన వరకు గనక మనం గమనించినట్లయితే వారు దేవుని శోధించినట్లుగా లేఖనములో మనం చూడొచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ మాటలు మనం చదివితే, అయితే మేమును మా పశువులను ఇక్కడ చనిపోవునట్లు అరణ్యములోనికి యెహోవా సమాజమును మీరేలా తెచ్చితిరి? ఈ కాని చోటికి మమ్మల్ని తెచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్మల్ని ఎలా రప్పించితిరి? ఈ స్థలములలో గింజలు లేవు, అంజూరాలు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగుటకు నీళ్లు లేవని వారు మాట్లాడుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఆ మాటలు మనం ఆలకిద్దాం. 21:4 నుంచి మనం చదివినట్లయితే అక్కడ కొన్ని మాటలు కూడా మనకు కనపడతాయి. ఏమంటా ఉన్నారో చూడండి. వారు ఎదోము దేశమును సాగినప్పుడు మార్గాయాసము చేత మోషేకును విరోధముగా రప్పించితిరి. లేదు, నీళ్లు లేని, సవిసారము లేని. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుణ్ణి వాళ్ళు ఎలా శోధిస్తా ఉన్నారో చూడండి. మార్గాయాసము చేత ప్రియ దేవుని బిడ్డలారు ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతూ ఉన్నారు అంటే, అక్కడ రాయబడింది కదా, ఇదిగో మాకు ఇక్కడ ఆ నీళ్లు లేవు, ఆహారం లేదు, ఈ చవిసారము లేనటువంటి ఈ అన్నాన్ని అంటే మన్నాను తింటా ఉన్నాం అని ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవానికి వారి ఆలోచన వేరుగా ఉన్నది. ఏంటయ్యా వారి ఆలోచన అంటే, దేవుణ్ణి శోధించడానికి మాటలన్నీ కూడా వాళ్ళు పలుకుతా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి శోధించడానికి ఏంటి వాళ్ళ అంతరంగంలో ఉన్నటువంటి ఆలోచన ఏంటి అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యములో ఉంది, ఈ అరణ్యములో దేవుడు మనకి ఆహారము ఇవ్వగలడా? ఈ అరణ్యములో దేవుడు మనకి నీళ్లు ఇవ్వగలడా? ఈ అరణ్యములో దేవుడు మనకి ఆహారం ఇవ్వగలడని వారంట మాటికి ఇదిగో అదే మాటల చేత దేవుణ్ణి శోధించారంట. శోధించడం అంటే మాటికి దేవుణ్ణి విసిగించడం మొదలు పెట్టారు. మాటికి వాస్తవానికి వాక్యాలు మనం గమనిస్తే, దేవుని బిడ్డలారా గమనించదు, వారికి తాగడానికి నీళ్ళు ఏమంటే బండలో నుంచి దేవుడు వారికి నీటినిచ్చాడు. హల్లెలూయా. కానీ ఇక్కడ ఏమంటా ఉన్నారు అంటే, మాకు తాగడానికి నీళ్ళు, బండలో నుంచి నీటినిచ్చిన దేవుడు ప్రియ దేవుని బిడ్డలారా వారిని దాహార్తిని తీరుస్తాడు అనే అంత ఆలోచన లేకుండా వారు ఉన్నారంటే కానే కాదు. కానీ వాళ్ళ ఆలోచన ఏంటంటే దేవుని శోధించాలి. దేవుని బిడ్డలారా చూడండి, వారికి ఆహారం కావాలంటే పరలోకము నుంచి ఆహారం ఇచ్చాడు. మాంసము తినాలి అంటే పూరేళ్లను కూడా వాళ్ళకి ఇచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ వాళ్ళ ఆలోచన ఏంటంటే దేవుణ్ణి శోధించాలంటే దేవుణ్ణి విసిగించడానికి వారు మొదలు పెట్టారు. ఈ అరణ్యంలో దేవుడు మనకు ఆహారం ఇవ్వగలడా? ఈ కార్యం చేయగలడా? ఈ మేలు చేయగలడా? ఈ కార్యం జరిగిద్దా? ఈ ఆలోచన అంతా కూడా ప్రియ దేవుని బిడ్డలారా దేవుణ్ణి శోధించడమే. ఎర్ర సముద్రం పాయలైపోయింది, మారా నీరు మధురంగా మారిపోయింది. వారికి తాగడానికి నీళ్ళేమంటే ప్రియ దేవుని బిడ్డలారా అప్పటికే మోసే 2 సార్లు బండలో నుంచి నీటిని రప్పించాడు. అవన్నీ దేవుని కార్యాలే. కానీ ఇక్కడ వీళ్ళు ఏమంటారో తెలుసా, ఇక్కడ మాకు ఆహారం లేదు తాగడానికి, మరలా
బండలో నుంచి నీటినిచ్చిన దేవుడు మన దాహార్తిని తీరుస్తాడు అనేంత జ్ఞానం లేకుండా వారు ఆలోచన చేస్తా ఉన్నారు. చూడండి, దేవుని బిడ్డలారా గమనించండి. ఆకాశము నుంచి ఆహారమునిచ్చిన దేవుడు ఇంకా మనకు సమృద్ధినివ్వగలడనేటువంటి ఆలోచన లేకుండా వారు మాట్లాడుతున్నారు. కారణం ఏంటంటే ఒకటే, దేవుణ్ణి విసిగించాలి అనేటువంటి మనస్సును ప్రియ దేవుని బిడ్డలారా ఇజ్రాయేల్ ప్రజలు కలిగి ఉన్నట్లుగా మనం చూస్తాం. మాటి మాటికి అలాగే వారు మాట్లాడతారంట. మాటి మాటికి అలాగే మాట్లాడుతూ ఉంటారు. ఏమనంటే ఇదిగో దేవుడు మనకు ఆహారం ఇవ్వగలడా, ఈ అరణ్యములో మనల్ని పోషించగలడా అని వారి ఆలోచన చేస్తున్నట్లుగా కీర్తన గ్రంథంలో ఈ మాటలకు సంబంధించి కొన్ని మాటలు అక్కడక్కడ మనకు కనపడతాయి. దేవుణ్ణి శోధిస్తా ఉన్నారు వాళ్ళు. అంటే మాటి మాటకు దేవుణ్ణి విసిగిస్తా ఉన్నారు. ప్రతి దానికి కూడా మాట్లాడితే మాకు ఆహారం లేదంటారు. మాట్లాడితే ఏమంటారు తెలుసా, దేవుని బిడ్డలారా ఐగుప్తు దేశంలో తిన్న ఆహారం మాకు ఇక్కడ దొరకటం లేదంటారు. 20వ అధ్యాయంలో కూడా మనం చదువుకున్నాక 4వ వచనం నుంచి అక్కడ ఎన్ని వారు అడుగుతా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా ఇక్కడ మాకు గింజలు లేవు, ధాన్యములు లేవు, ఈ రీతిగా అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. 21వ వచనానికి వస్తే మాకు ఆహారం లేదు, నీళ్లు లేవు, ఈ చవిసారము లేని మన్నా తింటా ఉన్నాం. దేవుణ్ణి విసిగిస్తా ఉన్నారు మాటి మాటికి. అంటే దేవుణ్ణి శోధిస్తా ఉన్నారు. ఇన్ని కార్యాలు చేసి కూడా వాళ్ళు ప్రియ దేవుని బిడ్డలారా ప్రతిదానికి ఏమంటున్నారో తెలుసా, దేవుణ్ణి విసిగిస్తా ఉన్నారు. ఎందుకు అంటున్నారు అంటే మార్గాయాసము చేత వారు ఇబ్బంది పెడతా ఉన్నారంట. దేని బట్టి అంట, మార్గాయాసం చేత ఇబ్బంది పెడతా ఉన్నారంట. అందుకని ఏం చేస్తా ఉన్నారు అంటే దేవుణ్ణి విసిగించడం మొదలు పెట్టారు, దేవుణ్ణి శోధించడం మొదలు పెడతా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించు, ఎన్నో మంచి కార్యాలు దేవుడు మన జీవితంలో చేస్తానే ఉన్నాడు, జరుగుతానే ఉన్నాయి. వాటన్నిటిని మనం జ్ఞాపకం చేసుకొని ప్రియ దేవుని బిడ్డలారా చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు, చిన్న చిన్న బలహీనతలు వచ్చినప్పుడు, లేదు గొప్ప కార్యాలే నా జీవితంలో చేసిన దేవుడు వీటిని కూడా ఖచ్చితంగా చేస్తాడు, దాటిస్తాడు అని ఒక మంచి ఆలోచనతో ముందుకెళ్ళిపోవాలి తప్ప జరిగిస్తాడంటావా దేవుడు, చేయగలడంటావా దేవుడు, ఈ కార్యం కూడా జరిగిద్ది అంటావా, ఈ మేలు చేయగలడంటావని ప్రియ దేవుని బిడ్డలారా మన అంతరంగాలు ఆలోచనలు పెట్టుకొని దేవుణ్ణి మనము శోధించకూడదని వాక్యంలో రాయబడతా ఉంది. హల్లెలూయా. ఎదుట ఎన్నో గొప్ప కార్యాలు జరిగినాయి ఇప్పటికే, వాటన్నిటిని కూడా మనస్సులోనికి తెచ్చుకొని ఇన్ని కార్యాలు చేసిన దేవుడు ఈ కార్యం కూడా చేయగలడు అని ఒక నమ్మకంతో ముందుకెళ్ళిపోవాలి. ఇన్ని మేలులు చేసిన దేవుడు ఈ మేలు కూడా జరిగించగలడు అని ముందుకెళ్ళిపోలే తప్ప ఇదిగో నువ్వు సందేహించినట్లుగా చేయగలడంటావా, జరిగించగలడంటావా, చేస్తాడంటావా అనేటువంటి సందేహంతో దేవుణ్ణి గనక మనం ఎప్పుడైతే ప్రశ్నించడానికి ఇష్టపడతామో అప్పుడు దేవుని నువ్వు శోధించినట్లు, దేవుని నీవు విసిగించినట్లు. వారు ఆశించారంట. ఏం ఆశించారో తెలుసా, దేవుణ్ణి విసిగించాలి అని వారు ఆశపడ్డారంట, దేవుణ్ణి శోధించాలి అని వారు ఆశించారంట. దేవుని బిడ్డలారా గమనించండి, ఇబ్బంది అయ్యి వారు అంటాం కాదు, కావాలని దేవుణ్ణి శోధిస్తా ఉన్నారు వాళ్ళు. ఇబ్బంది అయ్యి దేవుణ్ణి అంటాం కాదు ప్రియ దేవుని బిడ్డలారా, కావాలని దేవుని విసిగిస్తా ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే నిజంగా ఇబ్బంది అయినప్పుడు వారు అడిగిందల్లా దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. కానీ వారు కావాలని ఈ పగలు దేవుడు నీతో నాతో చెప్పేది ఏంటంటే, చాలా మంది ఇష్టలుగా ఎందుకు ఉండలేకపోయారంటే చెడ్డవాటిని వారు ఆశించారండి, దేవుని శోధించారు వాళ్ళు. మనం కూడా దేవుణ్ణి శోధింపకుండా ఉండాలి అని మాట్లాడదు. దానివల్ల ఏం జరిగిందో తెలుసా, దేవునికి బాధ కలిగి తాపకరమైనటువంటి సర్పములను పంపించాడంట వారి మధ్యలో. అవి కరవడాన్ని బట్టి చాలా మంది చనిపోయారంటండి, చాలా మంది చనిపోయారంట. దేవుని బిడ్డలారా శోధించడాన్ని బట్టి చాలా మంది చనిపోయారంట. మరలా ఇజ్రాయేల్ ప్రజలు మోషే దగ్గరికి వచ్చి వేడుకుంటారు, అయ్యా సర్పములు వచ్చి మమ్మల్ని కరుస్తావని. చాలా మంది చనిపోతా ఉన్నారు. ఏం చేయాలంటే మరలా దేవుని దగ్గరికి వెళ్ళి మాట్లాడితే దేవుడు అంటాడు, ఒక ఇత్తడి సర్పాన్ని చేసి నిలబెట్టు, సర్పం గరిచిన ప్రతి ఒక్కడు వచ్చి నిదానించి ఆ ఇత్తడి సర్పాన్ని ఎవడైతే చూస్తాడో వాడిలో ఉన్న విశ్వంతా దిగిపోయి వాడు బ్రతుకుతాడు అని చెప్పాడు దేవుడు. హల్లెలూయా. ఎందుకు చాలా మంది అరణ్యములో అక్కడ చనిపోయారు? కారణం ఏంటి అంటే దేవుణ్ణి వారు శోధించారు. ప్రియ దేవుని బిడ్డలారు, ఎందుకు అనేకులు దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు అంటే దేవుని శోధించారు. ఇంకో మాటను కూడా చూద్దాం, చూడండి ఆ మాటను కూడా చూద్దాం. చివరి మాటగా
ఏమంటాడు? కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయంలోనే 10వ వచనం చదువు తల్లి. సణగుకుడి వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించేరి. ఏమంటాడు? దేవుని బిడ్డలారు ఎందుకు వారు ఇష్టలుగా ఉండలేకపోయారంట దేవునికి? ఐగుప్తు దేశం నుంచి బయటకు రాలేదంటే వచ్చారుగా. బాప్తీసం పొందలేరంటే మేదం కింద చక్కగా సముద్రంలోని బాప్తీసం పొందారు. పర సంబంధమైన ఆహారాన్ని భుజిస్తా ఉన్నారు. ఆత్మ సంబంధమైన బండలోనిది చక్కగా వారు త్రాగుతా ఉన్నారు. మరి ఏంటి కారణం అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ప్రయాణములో వారంట సనగడం మొదలు పెట్టారంట. ఏంటిదంట? ఏం చేస్తా ఉన్నారంట? సనగడం. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. నిజంగా ఇజ్రాయేల్ ప్రజలు ఎలాంటి వారంటే ఎక్కువగా సణిగినట్లుగా లేఖనంలో మనం చూస్తూ ఉంటాం. సనుగుడు మనకేమనిపించింది అంటే దాన్ని ఉందనిపించింది, కానీ దానివల్ల వాళ్ళు ఎంత నష్టపోయారో చూడండి. దీనివల్ల సణుగుడు వల్ల. ప్రియ దేవుని బిడ్డల నిజం, సణుగుడు వల్ల అసలు దేవునికి ఇష్టమైంది కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, సనగడాన్ని బట్టి వారు ఎంత నష్టపోయారు అంటే దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు. చాలా నష్టాన్ని కొని తెచ్చుకున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా నష్టాన్ని కొని తెచ్చుకున్నారు. ఒకటి, దేవుని మీద వారు సనిగినట్లుగా లేఖనంలో మనం చూడొచ్చు. 2, సేవకుని మీద కూడా వారు సనిగినట్లుగా లేఖనంలో మనం చూడొచ్చు. అంటే ఎప్పుడెప్పుడు సనిగారో కూడా కొన్ని మాటలు అక్కడ మనకు రాయి పెడతావని. అది చూడండి. ఆ మాట నిర్గమకాండం 17 3వ వచనం చదవండి. నిర్గమకాండం 17:3. ఏ పరిస్థితుల్లో వాడు సరిగారు అక్కడ కొన్ని మాటలు. అక్కడ ప్రజలు నీళ్లు లేక మోషే మీద సణుగుచు, ఇదెందుకు మమ్మును మా పిల్లలను దేవుని బిడ్డలారా చూడండి ఏమంటా ఉన్నాడు. అక్కడ రాశాడు కదా, మోషే మీద ప్రియ దేవుని బిడ్డలారా వారు సణుగుతూ ఉన్నట్లుగా ఆ మాటను మనం గమనిస్తా ఉన్నాం. ఎందుకు సణుగుతున్నారంట? ఎందుకంటే ఇదిగో మాకు నీళ్లు లేవు. ఎందుకు సణుగుతున్నారంట? మాకు నీళ్లు లేవు, తాగడానికి మాకు నీళ్ళు ఇమ్మని ప్రియ దేవుని బిడ్డలారా సేవకుని మీద సణుగుతూ ఉన్నట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. ఎందుకు తెచ్చాడు ఇక్కడికి మనకి మోషే? ఈ అరణ్యంలో మన పిల్లలను చంపడానికి తెచ్చాడా? ఎందుకు తెచ్చాడు? తాగడానికి నీళ్ళు ఇవ్వలేడు అని సణుక్కుంటా ఉన్నా. ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, కొన్నిసార్లు అప్పుడప్పుడు విశ్వాసులు ఇవి కనపడతా ఉంటాయి. ఏదైనా తక్కువైంది అనుకోండి, ప్రియ దేవుని బిడ్డలారా సణుగుడు మనకు మొదలవుతుంది. అనుకుందాం, భోజనాల రోజున కారమే తక్కువైంది అనుకో, అలా ఇది ఎక్కువైంది అనుకో, హల్లెలూయా ఇక మొదలైద్ది. అవునా కాదా? ఏట్రా తాగుబోతులు వేసినట్టు వేసేట్రా కారం. ఎంత కారం వేసుకునేది? హల్లెలూయా 2 ముక్కలు తిని వెళ్ళిపోతే అయిపోయి దేవుడు ఉండదు. ఎరసిన అంతేనా? ప్రియ దేవుని బిడ్డలారా ఏదైనా కొంచెం రుచి తగ్గిందనుకో, అసలు ఇంటికాడైతే ఎంతకంటే బాగా అనుకునేవాళ్ళరా, ఏడ్రా ఎంత సాపుగా ఉంది కూర. సనుగుళ్ళు. నీళ్లు తగ్గినాయి, నీళ్లు లేవండి, ఇప్పుడు సనుగుడు మొదలు పెట్టారు. దేవుని బిడ్డలారా గమనించండి, ఎందుకంటే వారి ఎదుట ఎన్ని కార్యాలు దేవుడు చేశాడు, అది వారికి ఎందుకు మనసుకు రావట్లేదు. అసలు ఏది తగ్గినా సనుగుడు, ఏది తగ్గినా గొనుగుడు. సనుగుతా ఉన్నారు. ఇక నీళ్లు లేవు. ఈ అరణ్యంలోనే మనల్ని చంపడానికి తెచ్చాడా? ఎక్కడ దాకా వెళ్ళిపోయారు చూడండి వీళ్ళు. నీళ్లు లేని దానికి ఎక్కడ దాకా వెళ్ళిపోయారు చూశారు వీళ్ళు. తగ్గితే చాలు సనుగుడు మొదలవుతుంది. కొన్నిసార్లు క్రైస్తవంలో నీకు ఉండటానికి వీలు లేదు సనుగుడు. దేవుని బిడ్డలారా తగ్గిందా? నీ మేలు కోసమే, హల్లెలూయా. అందుకంటే ఎక్కువ వేస్తాడు దేవుడు, దాన్ని ఏముంది? అలా కాదా? దాన్ని ఏముంది? దేవుని బిడ్డలారా చూడండి, ఇంకా వారు ఎందుకు బట్టి సరిగారు కొన్ని మాటలు కనపడతాయి మనకు వాక్యంలో. చూడండి ఇంకొక మాట, సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో కూడా
ఆ మాట కనపడుతుంది చూడండి. చదువు నాయన 11వ అధ్యాయం 1వ వచనం నుంచి 3వ వచనం వరకు. జనులు సనుగుచుండగా వినబడెను. యెహోవా దాన్ని వినినప్పుడు ఆయన కోపం రగులుకొనెను. పాలెములో ఒక కొనను దహింపసాగెను. మొరపెట్టగా అగ్ని చల్లారిన. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, సనుగుడు ఎంత ప్రమాదం నేను ముందే చెప్పాను. ఎందుకంటే దానివల్ల మనుషులు దేవునికి ఇష్టలుగా ఉండలేకపోతున్నారు. ఇక్కడ కూడా వీళ్ళు సనుగుతా ఉన్నారు. అక్కడ నీళ్లు లేవు, సనగడం మొదలు పెట్టారు. దేవుడు ఇచ్చాడు, హల్లెలూయా. సనగకుండానే దేవుడు ఇస్తాడు, అడిగితే సరిపోయేది. అడగడం మానే సనగడం మొదలు పెట్టారు వీళ్ళు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ 11వ అధ్యాయంలో సనుగుతా ఉన్నారు. ఎందుకంటే ఆయాసము చేత అంట. దేని చేత అంట? ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, పైన వాక్యంలో మనం గమనించినట్లయితే అక్కడ ఏం కనపడతా ఉంటదంటే, ప్రియ దేవుని బిడ్డలారా, అప్పటికే వారు ఆ 3 దినముల ప్రయాణము చేసినట్లుగా లేఖనములో మనకు కనపడుతుంది. ఎన్ని దినాలు ప్రయాణం చేశారంట? 3 దినాలు ప్రయాణం చేశారు. వాస్తవానికి వారు ఎందుకంటే ప్రయాణం చేస్తున్నారు కదా, ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆ గుడారాలన్నీ తీసుకొని మోటాములు కట్టుకొని, గాడిదలుంటే గాడిదల మీద వేసుకొని, లేదు చేతితో లాగే బళ్ళు ఉంటే బళ్ళు మీద వేసుకొని, లేదు మోసే పరిస్థితులు అయితే మోస్తూ ప్రయాణం కొనసాగిస్తా ఉన్నారు వీళ్ళు. వారి మందులు తీసుకొని వారు కలిగిన సమస్తాన్ని పట్టుకొని ఇజ్రాయేలు ప్రయాణం చేస్తా ఉన్నారు. అక్కడ జరిగింది ఏంటంటే వరుసనే 3 దినాలు ప్రయాణం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 3 దినాలు ప్రయాణాన్ని బట్టి ఆ ఆయాసము చేత ఇప్పుడు వారు సనగడం మొదలు పెట్టారంట. అక్కడ ఇంకొక మాట కనపడుతుంది. ఆ 3 దినాలు ఆగకుండా మందసాన్ని మోసిన యాజకులు కూడా ఉన్నారండి. మందసాన్ని మోసిన యాజకులు కూడా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, కానీ వారు మాత్రం సనగడం లేదండి. మందసాన్ని 3 దినాలు ఎక్కడా కూడా కింద పెట్టకుండా వారు మొయ్యాలి. ఇజ్రాయేల్ ప్రజలు సామాన్యులు, వారు మోటాముల్ని కాసేపు కింద దింపుకొని మరలా పెట్టుకోవచ్చు. కానీ మందసాన్ని ఒకసారి ఎత్తితే ఇక ఎక్కడ కూడా దింపుతానికి లేదు. ఎక్కడైతే మేఘం ఆగిద్దో అక్కడే మందసాన్ని దింపాలి. మేఘం ఆగకుండా ఎళతా ఉందా మందస్సాన్ని కింద దింపుతానికి లేదు. భుజాల మీదే మందసాన్ని మోయాలి. యాజకులు 3 దినాలుగా మందసాన్ని మోస్తా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ వారు మాత్రం సనగడం. ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, 3 దినాలు ప్రయాణం చేసేందుకు సనగడం మొదలు పెట్టారు. ఆయాసము చేత. క్రైస్తవంలో నీకు సనుగుడు ఉండడానికి వెళ్ళలేదు, ఉండకూడదు. కొన్నిసార్లు ప్రార్థన కొంచెం లేట్ అయిందా, నువ్వు సనగొద్దు. కొన్నిసార్లు ముందు రావాల్సిన పరిస్థితుల నువ్వు సనగొద్దు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, నువ్వు సనగడానికి వెళ్ళలేదు. ప్రతిదాన్ని కూడా చక్కగా నువ్వు పాజిటివ్గా తీసుకోవాలి. నీకు దీవెనకరంగా తీసుకోవాలి, ఆశీర్వాదకరంగా తీసుకోవాలి, మేలుకరంగానే తీసుకోవాలి. హల్లెలూయా. ఇజ్రాయేల్ ప్రజలు ఇటువంటి సనుగులు మనకు కనపడతా ఉంటే దేవునికి కోపం వచ్చి వారి పాలెములో అగ్ని రగలగా చాలా మందికి దానికి ఆహుతైనట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. ఇంకో మాట కూడా మనకు కనపడుతుంది. ఆ మాటను కూడా చదవండి. దేవుని బిడ్డలారా, సంఖ్యాకాండం 14వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుదాం ఒకసారి. 14:2 చదువున్నాను. మోషే అహరోనుల పైన సనుక్కొండ్రి. ఎందుకు సనిగారు అంటే చెడ్డ సమాచారాన్ని విన్నారండి. కనాను దేశం ఎలాంటిదో వేగు చూడమని 12 మందిని పంపించాడు మోషే. 12 మంది వేగు చూసి తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన తర్వాత ప్రియ దేవుని బిడ్డలారా, వారిలో 10 మంది చెడ్డ సమాచారం చెప్పారంట. అమ్మో, ఆ దేశానికి మనం వెళ్ళినా అక్కడున్న ప్రజలు మనం బతకనివ్వరు, ఆ దేశాన్ని గెలుచుకోవడం, ఆ దేశం మనం స్వతంత్రం అవడం అసాధ్యం అని చెప్పారు. కానీ దేవుడు ముందేమని మాట్లాడాడంటే కనాను దేశాన్ని మీకు ఇస్తున్నాను అని చెప్పాడు. హల్లెలూయా. మోషే కూడా ఏమన్నాడు అంటే దేవుడు ఆ దేశాన్ని మనకి ఇస్తాడు, భయపడొద్దు అన్నాడు. వేగు చూడడానికి వెళ్ళినటువంటి ఇద్దరు కూడా ఏం చెప్పారంటే దేవుడు మన యందు సంతోషించినట్లయితే ఆ దేశాన్ని ఖచ్చితంగా దేవుడు మనకి. దేవుడు చెప్పిన మాట మీద వీళ్ళకి నమ్మకం లేదు, నడిపించే సేవకుడు చెప్పిన మాట మీద వీళ్ళకి నమ్మకం లేదు.
వేగు చూడడానికి వెళ్ళి వచ్చిన నమ్మకస్తులు ఇద్దరు, వాళ్ళు చెప్పిన మాట మీద నమ్మకం లేదు, కానీ అబద్ధము చెప్పినటువంటి అబద్ధికుల మాట మీద నమ్మకం పెట్టుకొని సనగడం మొదలు పెట్టారు. దేవుని బిడ్డలారా చూడండి, కొన్నిసార్లు అబద్ధమును బట్టి మనుషుడు సనుగుతా ఉన్నాడు దేవుని మీద, సేవకుని మీద. దేవుని మీద నమ్మకం కలుగుతుల్లా, నడిపించే సేవకుని మీద నమ్మకం కలుగుతుల్లా, నమ్మకస్తుల మీద నమ్మకం కలుగుతుల్లా. దేవుని బిడ్డలారా, అబద్ధాల వైపు మనుషుడు చెవిపెట్టి క్రైస్తవుడు వాటిని బట్టి కొన్నిసార్లు సనగడం మొదలు పెడతా ఉన్నాడు. ఇక్కడ అదే జరుగుతా ఉంది. నీళ్ళు లేవని సనిగారు, మార్గాయాసమును బట్టి సనిగారు, అబద్ధములు విని సనిగారు. ఇంకో మాట కూడా మనం చూడొచ్చు 16వ అధ్యాయం 41వ వచనంలో. ప్రియ దేవుని బిడ్డలారా, సేవకులకు విరోధంగా వారు సనిగినట్లుగా లేఖనములో మనం చూడొచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, మోషే అహరోనులకు విరోధంగా సనిగినట్లుగా. ఎందుకంటే అభిరాము, దాతాను, కోరహ వీళ్ళు చేసిన అవిధేయతను బట్టి భయంకరమైనటువంటి దేవుని కోపం వారి మీదకి దిగి వచ్చింది. పాతాళం వాళ్ళని మృంగేసింది. 250 మంది వారి కుటుంబాలు అగ్ని చేత కాల్చబడ్డారు. దేవుడు వేసిన శిక్ష. ఈ శిక్షను బట్టి ఇజ్రాయేల్ ప్రజలు మోషే అహరోనుల మీద సన్నగడం మొదలు పెట్టారంట. వాళ్ళని చంపినట్టు మమ్మల్ని కూడా చంపాలనుకుంటున్నారా, వాళ్ళని చేసినట్టు మమ్మల్ని కూడా చేయాలనుకుంటున్నారా అని మోషే అహరోనుల మీద సనిగదలికి దేవుని కోపం వచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, వారిలో తెగులు బయలుదేరినట్లుగా ఒక ప్రక్క నుంచి తెగులు మొదలై దాదాపుగా ప్రియ దేవుని బిడ్డలారా 14,700 మందిని చంపినట్లుగా లేఖనములో మనం చూస్తాం. సనుగుడు అంటే, సనుగుడు అనేది ఎంత ప్రియ దేవుని బిడ్డలారా ప్రమాదకరమో చూడండి. క్రైస్తవంలో సనుగుడు ఉండటానికి వీల్లేదు. సనుగుడు ఉందా? ఇదిగో, దేవునికి నువ్వు ఇష్టునిగా ఇష్టురాలిగా ఉండలేవు, ఇష్టునిగా ఇష్టురాలిగా ఉండలేవు. సనగొద్దు. ప్రతిదానికి ఓర్పు కావాలి క్రైస్తవునికి. హల్లెలూయా. ఓర్చుకునే మనసు కావాలి. ప్రతిదాన్ని కూడా నువ్వు ఓర్చుకోవాలి. నువ్వు ఓర్చుకుంటే దీవించబడతావు, ఓర్చుకుంటే ఆశీర్వదించబడతావు. ఎంత ఓర్చుకోగలవో అంత కృపను దేవుని దగ్గర నువ్వు సంపాదించుకుంటావు. హల్లెలూయా. వాస్తవం. సనగడానికి వీల్లేదు, ఏది తక్కువైనా కానీ. ప్రియ దేవుని బిడ్డలారా, సమయాన్ని బట్టి కానీ గమనించండి, లేదు వినే అబద్ధపు మాటలను బట్టి కానీ ప్రియ దేవుని బిడ్డలారా దేన్ని బట్టి కూడా మనం సనగకూడదు. ఓర్పు కావాలి, ప్రతిదానికి ఓర్పు కావాలి. అప్పుడే మనం దీవించబడతాం. వారిలో అనేకులు ఎందుకు దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు? ఇష్టలుగా ఉండలేకపోక సంహారుని చేత సంహరించబడ్డారు. మార్గ మధ్యములోనే కనాను దేశానికి వారు వెళ్ళలేకపోయారు. కారణం ఏంటి? ఎందుకని అంటే ప్రియ దేవుని బిడ్డలారా, వారు చెడ్డ వాటిని ఆశించారంట. ఏంటిదంటే విగ్రహారాధన. రెండవదిగా ప్రియ దేవుని బిడ్డలారా ఏం చెప్పుకుంటూ వచ్చాడు? వ్యభిచారం అంటా ఉన్నాడు. మూడవదిగా దేవుణ్ణి శోధించారంటున్నాడు. నాలుగవదిగా వారు సణిగారు. వీటన్నిటిని కూడా వాళ్ళు కలిగి ఉన్నారు. అందుకని వారు దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు. ఇవి చెడ్డవి, వీటిని ఆశించడాన్ని బట్టి వారు దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు. సంగమా, ఇదిగో ప్రియ దేవుని బిడ్డలారా, వారి వలె మనం కూడా చెడ్డ వాటిని ఆశించకుండా మనం ఉందాము అని పౌలు గారు కొరింథీ సంఘానికి పత్రిక రాశారు. ఇది దేవుడు నీతో నాతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే దేవునికి ఇష్టలుగా మనం ఉండాలి. ఎందుకని దేవునికి ఇష్టలుగా చాలా మంది ఉండలేకపోతా ఉన్నారు. ఈ దినం కూడా దేవుడు కొన్ని మాటలు మనకు చెబుతా వచ్చాడు. ఇక్కడ వాటిల్లో ఏదైనా సరే ఒకవేళ మనలో ఉంటే ప్రియ దేవుని బిడ్డలారా, వాటిని విడిచిపెట్టడానికే మనం ఇష్టపడదాం. దేవునికి ఇష్టలుగా ఉందాం. దేవుడు ఇంకా మనల్ని దీవించాలని ఆశపడతా ఉన్నాడు. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. మోకరించండి, ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. స్తోత్రం. మోకరించి ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. స్తోత్రము నాయనా, దయ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మహిమ కలిగిన దేవానికి వందనాలు అయ్యా. మేము నీకు ఇష్టలుగా ఉండాలని మీరు సెలవిస్తా ఉన్నారు. చాలా మంది నీకు ఇష్టలుగా ఉండలేకపోతా ఉన్నారు. కారణాలు ఏంటో మీరు చెప్పారు. అబద్ధమును బట్టి క్రైస్తవుడు నీకు ఇష్టలుగా ఉండలేకపోతున్నాడు. హృదయములో దురాలోచనలు కలిగి ఉండడాన్ని బట్టి నీకు ఇష్టలుగా ఉండలేకపోతున్నాడు. అంతేకాదు ప్రభువా, వాక్యానికి లోబడకపోవడాన్ని బట్టి నీకు ఇష్టడుగా ఉండలేకపోతా ఉన్నాడు.
విగ్రహారాధన ఆశించడాన్ని బట్టి, కొన్నిసార్లు భయంకరమైన పాపాన్ని బట్టి, మిమ్మల్ని శోధించడాన్ని బట్టి, సనగడాన్ని బట్టి చాలా మంది నీకు ఇష్టలుగా ఉండలేకపోతా ఉన్నారు. మీరంటా ఉన్నారు మీకు ఇష్టలుగా ఉండాలని, అలా ఉంటే మేము ఇంకా దీవించబడతామని మీరు మాట్లాడుతా ఉన్నారు. ఈ లోపాల్లో ఏ లోపమైనా సరే నీ బిడ్డల్లో ఉంటే క్షమించమని అడుగుతా ఉన్నాం, తీసివేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం. ఆ బ్రతుకు దినములన్నీ కూడా ప్రభువా నీకు ఇష్టలుగా ఉండునట్లు కృప దయచేయండి. కూడి ఉన్న ప్రతి ఒక్కరు ఈ మాటలు నాటండి, ఫలభరితంగా మార్చి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో ఈ మనవులన్నీ అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరం లేచి నిలబడదాం, పాట పాడు.